VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని అధిక వడ్డీల ఆశ చూపి సుమారు 50 కోట్లు వసూలు చేసి బాధితులకు టోకరా వేసిన బాషెట్టి నాగరాజు 10 రూపాయల వడ్డీ ఆశ చూపి తన నివాసం ఉండే రాఘవేంద్ర నగర్ కాలనీలోని చుట్టుపక్కల కాలనీ వాసుల వద్ద సుమారు 50 కోట్లు వసూలు చేసిన బాషెట్టి నాగరాజు ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారుగా 5 లక్షల నుండి 20 లక్షల పైన వసూలు. డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు 3 నెలలుగా అందుబాటులోకి రాని మోసగాడు బాషెట్టి నాగరాజు. ఇక బాషెట్టి నాగరాజు ఇంటి ముందు బాధితుల నిరసన ధర్నా. 3 నెలల ముందే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. 3 నెలలుగా బాధితుల డబ్బుల సమస్య కొలిక్కి రాకపోవడంతో నాగరాజు ఇంటి ముందు బాధితులు ఆందోళన. ఒక నెలలో నీకు ఇస్తాను నా బాబు కష్టపడి అట్లా కూడా ఇస్తలేడు. ఇప్పుడు మేము 11 మంది కేసు పెడితే ఒకళ్ళు వాపస్ అసలు మొత్తం ఎన్ని పైసలు ఇచ్చి చెప్పాను ఒకసారి. 18 లక్షల కార్డులు, 9 లక్షల లోను. కేసు పెడితే అంతే. కేసు పెట్టిరా మీరు? కేసు పెడితేనే నువ్వు కేసు పెట్టక సీను నీకు నేను వారంలో ఇస్తా పైసలు వాపస్ తీసుకోండి తీసుకున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇస్తా అని చెప్పి ఇంట్రెస్ట్ అని చెప్పలే. నేను బిజినెస్ నాకు 50 రూపాయలు నాకు 100 రూపాయలు వస్తున్నాయి. దాంట్లో మీకు 10 రూపాయలు ఇస్తాను ఆశ అందరికి ఇచ్చిన చూడు. ఒక్క రోజు కూడా నా కొడుకు టచ్ లేదు, పరిచయం లేదు. నా కొడుకు దాంట్లో తిరిగి నా కొడుకు ఎప్పుడైనా పరిచయం కూడా ఎక్కువ లేనలేడు. నా ఎక్కువ దాంట్లో తిరిగాడు. సీన్ అన్యాయం ఇది. ఇచ్చిన నెలకే పోయిండు. నా కొడుకు సీన్ మాత్రం ఎక్కిస్తారా అని నేను అన్నది. ఆమెనే అన్నది కేసు వాపస్ తీసుకోక అన్నది. అంటే నేను తీసుకుంటున్నాను. మేము భయపడి మమ్మల్ని మా కొడుకు భయంగా చెప్పిండట. నేను చారన్న పైసలు ఇవన్నీ కేసు కింద పెడితే నువ్వు కోర్టులో చూసుకో అన్న అంటే నా కొడుకు మంది రోజు కార్డులు నేను ఎట్లా కట్టుకోవాలి అన్ని మంది రోజు ఇట్లా భయపెట్టించింది.